చాప్టర్ 4 ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అమ్మా. చాప్టర్ 4 ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఏమా ఇందులో 4 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. వెయిటేజ్ మారుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, అది మారిన తర్వాత చూద్దాం. ఏమా ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఇందులో ముందు మనం ఏంటంటే డైరెక్టెడ్ లైన్ అంటే ఏంటో చూద్దాం. డైరెక్టెడ్ లైన్ అంటే ఏంటంటే ఒక ఎల్ అనే లైన్ తీసుకున్నాం అనుకోండి ప్లేన్ లో, దానికంటూ ఒక డైరెక్షన్ ఉంటే, ఇక్కడ చూడండి డైరెక్టెడ్ లైన్ అంటున్నాం మనం, ఆ డెఫినేషన్ లోనే ఉంది మొత్తం అంతా కూడా. డైరెక్టెడ్ లైన్ అంటున్నాం. లైన్ కి ఏముండాలి? డైరెక్షన్. అప్పుడు ఆ లైన్ ఏమంటాం మనం? డైరెక్టెడ్ లైన్ అంటాం. అర్థమవుతుందమ్మా? చూడండి డైరెక్టెడ్ లైన్. let L be any straight line in a plane. Any straight line in a 3-dimensional plane అంటాం. In a 3-dimensional plane. 3-dimensional plane. 3-dimensional plane అంటే దాని అర్థం ఏంటి? x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ ఉంటుంది. x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. ఏమంటే దాన్ని మనం 3-dimensional ప్లేన్ అంటాం. అదే 2-dimensional ప్లేన్ అంటే x ప్లేన్, x యాక్సిస్, y యాక్సిస్ మాత్రం ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఒక లైన్ అనుకున్నాం. ఏమా ఇప్పుడు ద లైన్ L విత్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ లేదా స్పెసిఫైడ్ డైరెక్షన్. స్పెసిఫిక్ డైరెక్షన్ is called a directed line. A directed line. ఏమండి అంటే ఇప్పుడు ఈ 3-dimensional ప్లేన్ లో L అనేది ఒక లైన్ అనుకున్నాం కాబట్టి, అయితే L ఎలా ఉండొచ్చు అంటే ఈ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు, లేదా ఈ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు. అర్థమవుతుందండి? మనం 3-dimensional తీసుకుంటే ఈ డైరెక్షన్ లో ఉండొచ్చు, ఈ డైరెక్షన్ లో ఉండొచ్చు, ఈ డైరెక్షన్ లో ఉండొచ్చు, అలా వస్తుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? తర్వాత డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. ఒక నిమిషం. సరే, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ ఇది కూడా ఈ డెఫినేషన్ లోనే ఉంది. ఈ సైడ్ హెడింగ్ లోనే ఉంది డెఫినేషన్ అంతా. ఏంటది? సెగ్మెంట్ కి, లైన్ సెగ్మెంట్ కి ఏముండాలి? డైరెక్షన్ సార్. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి if A and B are 2 points in a plane అంటాం, are 2 distinct points. Distinct అంటే డిఫరెంట్ అని. Distinct points in a plane, లేదా in the space అనొచ్చు, లేదా in a plane అనొచ్చు. In a plane, then the line segment join, then the line joining the line segment joining the points A and B, points A and B is called ఏమంటాం మనం? ద డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటాం. ఏ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్, ఏ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఏమంటాము మనం? చెప్పుకున్నాం మనం, ఇనిషియల్ పాయింట్ అంటాం. చూడండి, ఇలా ఒక లైన్ తీసుకుంటే ఇది B, ఇది A అనుకోండి, ఈ డైరెక్షన్ లో ఉంది.
ఈ లెంత్ ని మనం స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. స్మాల్ ఏ అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు లెటర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి మనం ఏ అని తీసుకున్నాం అంతే. అర్థమవుతుందమ్మా? కాబట్టి అలా డినోట్ చేస్తాం. చూడండి ఒకసారి. The directory line segment here. The directory line segment with initial point A, and terminal point B, ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఈ ఏబి ఉంది చూసారా, ఏబిలో ఇది ఈ డైరెక్షన్ లో ఉంది కదా, ఏబి లైన్ సెగ్మెంట్. దీని డైరెక్టరీ లైన్ సెగ్మెంట్ అన్నామని చెప్పుకున్నాం. ఏని ఇనిషియల్ పాయింట్ అన్నాం, బి టెర్మినల్ పాయింట్ అన్నాం. ఇనిషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్, టెర్మినల్ పాయింట్ అంటే ఎండింగ్ పాయింట్. ఏమంటే ఇంకో విషయం, ఇప్పుడు ఈ ఏబి లైన్ సెగ్మెంట్ యొక్క ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, దాన్ని ఏమంటాం అంటే మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి అంటాం. ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబిని ఎలా డినోట్ చేస్తాం అంటే మాడ్ ఏబితో డినోట్ చేస్తాం. మాడ్ ఏబి అని రాస్తాం. ఆ మాడ్ ఏబిని ఎలా డినోట్ చేస్తాం అంటే స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి మనం ఏమంటాం అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి, లైన్ సెగ్మెంట్ ఏబి అంటాం అన్నమాట. దాన్ని స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. అర్థమవుతుందా? చూడండి. లేదా దాని లెంత్ ఆఫ్ ఏబి అనొచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అనొచ్చు, లేదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి అనొచ్చు. ఏదన్నా సరే మీనింగ్ మాత్రం ఒక్కటే. అర్థమవుతుందా? చూసుకోండి. సార్ సరే, ఇప్పుడు చూడండి. The magnitude of A and B, the magnitude of AB, the magnitude of AB అన్న లేదా ఆర్ ఏం చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ ఏబి అన్న, ద లెంత్ ఆఫ్ ఏబి అన్న, లేదా ఇంకేం చెప్పుకున్నాం, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్న, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్న ఒకటే. ఈజ్ డినోటెడ్ బై ఎలా డినోట్ చేస్తాం అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఏబి. దీన్ని మనం స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. ఏమంటే ఇదమ్మ విషయం. ఏమో నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం చూద్దాం వెక్టర్స్. వెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాము మనం? physical quantity which have both magnitude and direction. అదే స్కేలర్ అంటే Which have only magnitude. ఎవరికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి? physical quantity. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ద ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దెన్ దర్ కాల్డ్ మనం ఏమొచ్చు స్కేలర్. కాబట్టి ద ఫిజికల్ క్వాంటిటీస్ having only magnitude are called scalars. స్కేలర్స్ అంటే నెంబర్స్ అన్ని కూడా స్కేలర్స్ అవుతాయా, వెక్టర్స్ అవుతాయా? Scalars. అలాగే ఈ స్కేలర్స్ మనం స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. ఏమండి అంటే ఒకటి. మరి వెక్టార్ కి స్కేలర్ కి డిఫరెన్స్ తెలియడం కోసమే మనం ఏం చేస్తాం అంటే బార్ పెడతాం నెత్తి మీద ఆ లెటర్ కి. అర్థమవుతుంది? కాబట్టి ద స్కేలర్స్ ఆర్ డినోటెడ్ బై ఎలా డినోట్ చేస్తాం అంటే ఎల్ కమా ఎం కమా ఎన్ అండ్ సో ఆన్. ఏమండి మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? లెంత్, వెయిట్, హైట్, ఏరియా, వాల్యూమ్ ఇవన్నీ కూడా ఏమో ఇందులోకి వస్తాయి, స్కేలరేగా. Yes, sir. కాబట్టి లెంత్, హైట్, వెయిట్, ఇంకా మీరు చెప్పండి, వాల్యూమ్,
Distance, sir. ఏరియా, వెక్టార్స్ అమ్మా. ద ఫిజికల్ క్వాంటిటీస్ having both magnitude and direction. Both magnitude and direction are called vectors అని చెప్తాం. ఏమండి మరి వెక్టార్స్ కే మరొక డెఫినేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే అది ఒక లైన్ సెగ్మెంట్ కనుక స్పెసిఫిక్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని కూడా మనం వెక్టార్ అనొచ్చుగా. Yes, sir. చూడండి, ఆర్ ఏ లైన్ సెగ్మెంట్ with a specified magnitude and direction. Specified magnitude and direction is called a vector. ఇప్పుడు ఈ వెక్టర్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అలాగే ఇంకోటి, వెక్టార్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాం. ద వెక్టార్స్ ఆర్ డినోటెడ్ యాజ్ లేదా డినోటెడ్ బై. ద వెక్టార్స్ ఆర్ డినోటెడ్ బై. ఎలా డినోట్ చేస్తాం? ఏ బార్ కామా, బి బార్ కామా, సి బార్ కామా అండ్ సో ఆన్. ఏమండి బార్ ఉందంటే వెక్టార్ అండి, బార్ లేకపోతే స్కేలార్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి అంతే, ఇప్పుడు ఇందాక ఏ అని వచ్చింది, ఇది స్కేలారా వెక్టారా? Scalar, sir. స్కేలార్ అమ్మా. ఏమా చూడండి, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, మనకు తెలిసింది చెప్పచ్చు. ఏంటి? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, అలాగే ఫోర్స్ చెప్పచ్చండి. Yes, sir. ఇంకా మూమెంటం, ఇవన్నీ కూడా చెప్పచ్చు. చూడండి, ఇంకా అంత అక్కర్ లేకుండా సింపుల్ గా రాయండి, అర్థమైంది. మనకి తెలిసిన ఎగ్జాంపుల్ రాదు సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్, తర్వాత వెలాసిటీ, యాక్సలరేషన్, తర్వాత ఫోర్స్, ఇంకొకటి వెయిట్ కూడా వెక్టార్ గా వస్తుందమ్మా, స్కేలార్ కి రాదమ్మా. వెయిట్ ఒక్క నిమిషం చెప్తాను. ఫోర్స్ ఎట్సెట్రా. ఏమా నెక్స్ట్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చెప్పుకున్నాం అమ్మా. Yes, sir. చూడండి, టైప్స్ ఆఫ్ వెక్టర్స్. టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో ఇనిషియల్ పాయింట్ అంటే ఏంటో మీకు తెలియదు. మరి ఇనిషియల్ పాయింట్ అంటే తెలుసు కదా, అక్కర్లేదు. సరే, టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో ఫస్ట్ది నల్ ఆర్ జీరో వెక్టర్ అన్నది. నల్ ఆర్ జీరో వెక్టర్. ఏమండి నల్ ఆర్ జీరో వెక్టర్. ఇప్పుడు విషయం ఏంటంటే నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్? Magnitude is 0. వెరీ గుడ్. ఇంకోటి, ఒక వెక్టర్ యొక్క ఇనీషియల్ పాయింట్ టెర్మినల్ పాయింట్ కోయిన్సైడ్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా వెక్టర్ ఏమవుతుందని చెప్పుకున్నాం మనం? నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అని చెప్పుకున్నాం అండి. Yes, sir. అలాగనే చెప్పచ్చు, ఇలాగనే చెప్పచ్చు. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ జీరో అవ్వాలంటే దాని అర్థం ఏంటి? దాని యొక్క ఇనీషియల్ పాయింట్ టెర్మినల్ పాయింట్ కోయిన్సైడ్ అయితేనే కదా మ్యాగ్నిట్యూడ్ జీరో అవుతుంది. Yes, sir. కాబట్టి అది చెప్పచ్చు, ఇది చెప్పచ్చు. కాబట్టి చూడండి, in a vector
the initial point and terminal point, the initial point and its terminal point are coincide, then the vector is called ఏమంటాం మనం null vector or zero vector అంటాం. a null vector or zero vector మరి null vector or zero vector ఎలా డినోట్ చేస్తాం మనం? 0 బార్ తో డినోట్ చేస్తాం, అది o బార్ తో డినోట్ చేస్తాం. it is denoted by ఎలా డినోట్ చేస్తాం అంటే o బార్. ఏమండి? o బార్ అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ o బార్ ఈక్వల్ టు ఏ బార్. చూడండి అక్కడ ఇనిషియల్ పాయింట్ అదే ఉంది, టెర్మినల్ పాయింట్ కూడా అదే ఉంది. అర్థమవుతుందండి? Yes, sir. దీన్ని మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే if the magnitude of a vector is 0, if the magnitude of a vector is 0, then the vector is called ఏం చెప్పచ్చు మనం? ఏ నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అని చెప్పచ్చు. ఏ నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అని చెప్పచ్చు. జీరో వెక్టర్ అని చెప్పచ్చు. ఏమా నెక్స్ట్ తర్వాత ఏం చెప్పుకున్నాము మనం? కోఇనిషియల్ వెక్టర్స్. కోఇనిషియల్ వెక్టర్ చెప్పుకున్నామా? తర్వాత చూడండి కోఇనిషియల్ వెక్టర్. ఈ సైడ్ హెడ్డింగ్ లోనే ఉంది డెఫినేషన్ కూడా. కోఇనిషియల్ వెక్టర్ అంటే ఏంటి మనం ఏం చెప్పుకున్నాం? రెండు వెక్టర్లకి ఇనిషియల్ పాయింట్స్ ఏమైతే కోఇనిషియల్ వెక్టర్స్. రెండు వెక్టర్లను కాదు, వెక్టర్స్ ఎన్నైనా కానీ ఇనిషియల్ పాయింట్స్ ఏమి ఉండాలి. రెండు వెక్టర్లనే కాదు. అర్థమవుతుంది? The vectors having same initial point, then the vectors are called. లేదా అంతే, the vectors having same initial point, then the vectors are called. If the vectors having same initial point, then the vectors are called coinitial vectors. ఏమండి? దీనికి మనం ఇవన్నీ వెక్టర్స్ అది ఇలాగా చూడండి, ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇదేదో ఏ బార్ అనండి, బి బార్, సి బార్, డి బార్, వీటన్నిటికీ కూడా స్టార్టింగ్ పాయింట్ ఏముంది? ఇది ఏమన్నా ఏదో పి అనుకోండి. ఇవి అన్ని వెక్టార్స్ కి కూడా ఇనిషియల్ పాయింట్స్ ఏముందా లేదా? మనం కోఇనిషియల్ వెక్టర్స్ అంటాం. అర్థమవుతుందా? తర్వాత ఈసారి లైక్ వెక్టర్స్.
లైక్ వెక్టార్స్ అంటే ఏం చెప్పుకున్నాం? సేమ్ డైరెక్షన్ ఉంటే చాలు. మ్యాగ్నిట్యూడ్ తో అమ్మా చెప్పు. లైక్ వెక్టార్స్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్. The vectors having same direction are called మనం ఏమనొచ్చండి? లైక్ వెక్టార్స్ అని అనొచ్చు. లైక్ వెక్టార్స్ అని చెప్పి చెప్పచ్చు. ఏమండి చూడండి. ఏ బార్ బి బార్ ఏమండి రెండింటికి కూడా సేమ్ డైరెక్షన్ ఉంది కదా. తర్వాత అన్లైక్ వెక్టార్స్. స్క్రీన్ కానీ పెంచట్లేదు సార్. అన్లైక్ వెక్టార్స్ ఇంక ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తో నిమిత్తం ఏం లేదమ్మా. మనం అర్థమవుతుందా? సేమ్ డైరెక్షన్ ఉండి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అయిపోతే ఇవి ఈక్వల్ వెక్టార్స్ అని చెప్పుకుంటాం. అర్థమవుతుందా? అన్లైక్ వెక్టార్స్ వెక్టర్స్ హ్యావింగ్ ఆపోజిట్ డైరెక్షన్. అంతే. వెరీ గుడ్. ద వెక్టార్స్ హ్యావింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ are called unlike vectors. Unlike vectors. A bar B bar. నెక్స్ట్ మీరు బార్ పెట్టకపోతే మాత్రం లెంత్ అయిపోతాం చూసుకోండి. అది తర్వాత ఈసారి ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏం చెప్పుకున్నాం? వెక్టర్స్ హ్యావింగ్ డైరెక్షన్ సేమ్ magnitude and direction. వెరీ గుడ్ అమ్మా. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్, అదే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్, లేదా సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్. The vectors having same magnitude and direction then the vectors are called ఈక్వల్ వెక్టర్స్ అంటాం. ఇఫ్ ఏ బార్ కమా బి బార్ having same magnitude and direction, then A bar comma B bar are called equal vectors, and it is denoted by A bar equal to B bar. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? కొలీనియర్ వెక్టర్స్ లేదా ప్యారలల్ వెక్టర్స్ అని చెప్పుకున్నాం. కొలీనియర్ వెక్టర్స్ అన్నా ప్యారలల్ వెక్టర్స్ అన్నా ఒకటే. ఏమండి చూడండి. ఆర్ ప్యారలల్ వెక్టర్స్. ఏమా చూడండి. కొలీనియర్ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్ అంటే ఒక 2 వెక్టర్స్ అనేది ఒక లైన్ కి ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, ఆ 2 వెక్టర్స్ మనం ఏమంటాం అంటే మనం కొలీనియర్ వెక్టర్స్ అంటాం. లేదా ఒకే లైన్ మీద ఉన్నా సరే ఆ వెక్టర్స్ మనం కొలీనియర్ వెక్టర్స్ అంటాం. అర్థమవుతుందండి? ఇప్పుడు
మనం జనరల్ గా కొలీనియర్ పాయింట్స్ అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఒక లైన్ ఎలా ఉందండి, ఈ లైన్ కి ఈ రెండు వెక్టర్లు ఎలా ఉన్నాయి? ప్యారల్ గా ఉన్నాయి లేదా? ఈ లైన్ కి ఈ వెక్టర్స్ మనం ఏమంటాం అంటే మనం కొలీనియర్ వెక్టర్స్ లేదా ప్యారలల్ వెక్టర్స్ అని అంటాం అమ్మాయి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు నిమిత్తం లేదు, అంటే అవసరం లేదు మనకి. ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, మనకు అవసరం లేదు ఏ డైరెక్షన్ అనేది. కానీ ఒక లైన్ కి మాత్రం ప్యారలల్ గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకుంటాం. అర్థమవుతుందమ్మా? అంటే ఏం చెప్పొచ్చు అంటే 2 or more vectors are said to be 2 or more vectors are said to be collinear or parallel if they are parallel to the same line. They are parallel to the same line. Same line, irrespective their magnitude and direction. Irrespective their magnitude and direction. Their magnitude and direction. ఏమండి, ఇప్పుడు ఏ బార్ ఇలా ఉందంటే బి బార్ ఇలా ఉందండి, కానీ దీని యొక్క డైరెక్షన్ డిఫరెంట్. ఆడ ఏం చెప్తున్నాడు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అన్నాడు కదా. మీరు ఇంకా కావాలంటే ఏ ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏ బారు ఒక డైరెక్షన్ లో ఉంది, బి బార్ ఒక డైరెక్షన్ లో ఉంది, మ్యాగ్నిట్యూడ్ కూడా డిఫరెంట్. కానీ ఈ రెండు కూడా దేనికి ప్యారల్ గా ఉన్నాయి? ఎల్ అనే లైన్ కి ప్యారల్ గా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ రెండు వెక్టర్లని కూడా కొలీనియర్ వెక్టర్ లేదా ప్యారలల్ వెక్టర్ అని చెప్పి చెప్పొచ్చు అన్న. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మరి ఈ డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎలా అంటే ఒకే లైన్ మీద ఉన్న వెక్టర్స్ కూడా మీరు వేసుకోవచ్చు కావాలంటే. ఎలా వేసుకోవచ్చు? ఇలా వేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏమా అయితే ఇక్కడ ఇంకొక కొద్దిగా మ్యాటర్ చేరుద్దాం. 2 or more vectors are said to be collinear or parallel vectors if they are parallel to the same line or lie on the same line. అంతేగా? లేదా కోయిన్సిడెంట్ అనుకోండి. కోయిన్సిడెంట్ కూడా చెప్పచ్చు, చెప్పాలంటే. ఏమంటే చూసుకోండి. ఇదండి. ఇప్పుడు మరి ఈ కొలీనియర్ అని చెప్పడం కోసం కండిషన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే చూడండి, నోట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని మీద 2 మార్కులు లెక్క వస్తుంది కంపల్సరీగా. ఇఫ్ two vectors a bar comma b bar are said to be collinear. ఎప్పుడు చెప్తామంటే collinear or parallel then అంటే ఈ రెండు కొలీనియర్ లేదా ప్యారలల్ అయితే అప్పుడు మనం ఎలా రాయొచ్చట? దెన్ one vector is the scalar multiple of another. Very good. One vector is the scalar multiple of another.
స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అనదర్ వెక్టర్ ఏమండి ఇప్పుడు ఏ బార్ బి బార్ అనేవి కొలీనియర్ అయితే వన్ వెక్టర్ ఈజ్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అనదర్ వెక్టర్ అని అన్నాం కాబట్టి దాని అర్థం ఏంటంటే దట్ ఈజ్ ఏ బార్ ఈక్వల్ టు టీ బి బార్. టీ అనేది స్కేలార్ వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్, వేర్ కామ తీసాం టీ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ 0 తీసుకోండి. ఏమంటే నాన్ జీరో రియల్ నెంబర్ అన్నమాట టీ అనేది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు టీ అనేది స్కేలారే కదమ్మా. ఎస్ సార్. ఏ బార్ అనే వెక్టర్ ని స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అనదర్ వెక్టర్ అని రాసామా లేదా? అర్థమవుతుందమ్మా? స్కేలార్ తో మల్టిపుల్ కింద రాసాం కదా, స్కేలార్ మల్టిపుల్ కింద రాసామా లేదా అందర్ వెక్టర్ ని? ఇలాగే రాయాలని లేదు. బి బార్ ఈక్వల్ టు ఇలా కూడా రాసుకోవచ్చు, ఆర్ బి బార్ ఈక్వల్ టు టీ ఇంటూ ఏ బార్ ఎలాగైనా రాయొచ్చు. ఇక్కడ ఇంకో విషయం, టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి అది 1 రావచ్చు, లేకపోతే మామూలుగా రేషనల్ నెంబర్ రావచ్చు, లేకపోతే మామూలుగా నెంబర్ కూడా రావచ్చు, ఇంటీజర్ కూడా రావచ్చు. కాబట్టి ఇది రాసినా రాయకపోయినా మీరు అది పెట్టుకుంటే చాలు. ఏమండి తర్వాత చూడండి. నెక్స్ట్ ఈసారి యూనిట్ వెక్టర్ అమ్మా. యూనిట్ వెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం? whose magnitude is 1. వెరీ గుడ్. A vector whose magnitude is unity, is unity or one unit is called a unit vector. మరి యూనిట్ వెక్టర్ జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాం? స్మాల్ ఈ తో రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఈ. ఏమండి అయితే ఇప్పుడు ఒక వెక్టర్ ఏ అనేది ఏదైనా వెక్టర్ అని తీసుకున్నప్పుడు ఆ ఏ అనే వెక్టర్ యొక్క డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ మనం ఎలా డినోట్ చేస్తాం? ఏ క్యాప్. అర్థమవుతుందండి అమ్మా? అర్థమవుతుందా? Yes sir. If A is any vector, then the unit vector of A is denoted by A cap, and A cap equal to formula ఏంటండి? A bar by mod A bar. And A bar vector, the unit vector of A bar is denoted by A cap. A cap equal to ఆ విధంగా చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం అండి? ఆ క్లాస్ లో కిందకి చెప్పుకున్నాం సార్. అంతేనా? నెక్స్ట్ నెగటివ్ ఆఫ్ ఏ వెక్టర్ ఇవన్నీ చెప్పానమ్మా లేదా? లేదు సార్, చెప్పలేదు సార్. చెప్పుకుందాం అయితే. నెక్స్ట్ చూడండి, నెగటివ్ ఆఫ్ ఏ వెక్టర్. ఇంకో విషయం, ఇది ఏ ఈజ్ ఎనీ వెక్టర్ దెన్ ది యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఏ బార్ ఈజ్ డినోటెడ్ బై ఏ క్యాప్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏ అనేదేమో యూనిట్ వెక్టర్, అది ఏ బార్ యొక్క యూనిట్ వెక్టర్ ఏ క్యాప్ అంటున్నాం కదా. దీని అర్థం ఏంటంటే ఈ ఏ క్యాప్ అనే యూనిట్ వెక్టర్ ఏ బార్ యొక్క డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. చెప్పింది అర్థమైందా? ఒక వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే జనరల్ గా ఏం చెప్పకపోతే అది ఆ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో దాని యొక్క యూనిట్ వెక్టర్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ద యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ in the direction of in the same direction రాస్తా లేదు, in the same direction. ఏమండి
ఏమి చెప్పకపోతే ఆ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో దాని యొక్క యూనిట్ వెక్టర్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. అర్థమవుతుందా? మరి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా యూనిట్ వెక్టర్ ఉంటుందా? ఎస్ సార్. ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. కాబట్టి నోట్. నెగటివ్ వెక్టర్. వెరీ గుడ్. ద యూనిట్ వెక్టర్ in the opposite direction of a bar is ఏమవుతుందమ్మా? మైనస్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అంటే ఒక వెక్టార్ కి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే సేమ్ డైరెక్షన్ కింద వస్తుంది ఏం చెప్పకపోతే. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ వెక్టార్ కి అయితే యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ వెక్టార్ బై దాని యొక్క మాడ్యులస్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ అదే మనం తీసుకున్న వెక్టర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇక్కడ ప్లస్ వచ్చింది కాస్త మైనస్ వస్తుంది. మైనస్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. అర్థమవుతుంది? డైరెక్షన్ మారడం వల్ల ఇక్కడ సైన్ కూడా మారుతుంది. అర్థమవుతుందా? తర్వాత ఈసారి నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ చెప్తాం. తర్వాత ఈ నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నెగిటివ్ వెక్టర్, నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పక్కర్లా. ఇంకా ఒక వెక్టర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే వెక్టర్ ని మనం ఏమంటాం? నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ అంటాం. అర్థమవుతుందా కార్తీక్? ఏమా? అంటే ఇప్పుడు సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే మనం ఏ అనేది ఏదైనా వెక్టర్ అనుకున్నాం అనుకోండి, మైనస్ ఏమవుతుంది? ఏ బార్ అనేది ఏదైనా వెక్టర్ అనుకుంటే మైనస్ ఏ బార్ ఏమవుతుంది? నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ కదా. If A is any vector, then minus A is called ఏం చెప్పచ్చు మనం? ఏం చెప్పచ్చు? The negative of a vector. Negative of a vector small a bar and if a bar is any vector, then minus a bar is the negative of a vector a bar. ఏమా? అంటే ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే ఇది ఏ బార్ అనుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుందండి? మైనస్ ఏ బార్ అవుతుంది. లేదంటే ఒకే లైన్ మీద రాస్తే ఇబ్బంది అవుతుందేమో మీకు. చూడండి, ఏ బార్ మీద రాసాం అనుకోండి, దీని యొక్క నెగిటివ్ వెక్టర్ ఏమవుతుంది? మైనస్ ఏ బార్ అవుతుంది. ఇంకా ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడక్కర్లా. కారణం ఏంటంటే దీన్నే మనం మైనస్ తో మల్టిప్లై చేస్తాం, అంటే దీని యొక్క డైరెక్షన్ మార్చాం అంతే. అంతేగా? అంతే. ఏమండి? తర్వాత ఈసారి వెక్టార్ రిప్రజెంటేషన్ చూద్దాం. అంటే వెక్టార్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ మనం ఆర్డర్డ్ పేరు నేర్చుకున్నాం. ఆర్డర్డ్ పేరు అంటే ఏంటి? దాని అర్థం if A, B, C belongs to R, then bracket ABC is called ordered triad. Ordered ట్రైడ్. మరి ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ నుంచి ఆర్డర్ ట్రైడ్స్ ఎన్ని వస్తాయంటారు? ఆర్డర్ ట్రైడ్ ఆఫ్ పాయింట్స్ ని మనం ఏమంటాం అంటే వెక్టార్ రిప్రజెంటేషన్ గురించి చెప్తాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? చూడండి, if A1, A2, A3 are 3 real numbers,
are 3 real numbers, then ordered trade, నేను ఇది రాసేస్తాను, ఆర్డర్ ట్రేడ్ A1, A2, A3, దీన్ని మనం ఏమంటాం అంటే ఈజ్ రిప్రజెంట్స్ ఏ వెక్టార్. అర్థమవుతుందా? ఈ ఆర్డర్ ట్రేడ్ ఏదైతే ఉందో అది వెక్టార్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే చెప్తాను చూడండి. దీన్ని ఎలా రాస్తామంటే అదే ఆర్డర్ ట్రేడ్ A1, A2, A3 అంటే దాన్ని ఎలా రాస్తామంటే మనం యూనిట్ వెక్టార్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూడండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లోని యూనిట్ వెక్టార్స్ ఐ బారు జే బారు కే బారు అని అనుకుని అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆర్డర్ ట్రేడ్ A1, A2, A3 అని బాక్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలాగా ఆర్డర్ ట్రేడ్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎలా రాస్తామంటే మనం A1 I బార్ ప్లస్ A2 J బార్ ప్లస్ A3 K బార్ కింద రాస్తామంట. కాబట్టి ఇది వెక్టారేగా, ఇది వెక్టర్ యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. కాబట్టి ఇది వెక్టార్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నమాట. అర్థమవుతుందా? Yes, sir. Sir.